పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో మంట రగిల్చారు. మామూలు మంట కాదు, నిప్పే పెట్టేశారు. కాకపోతే ఈయన నిప్పు పెట్టింది దేశానికి కాదు, కొంతమంది సెక్యులర్ గాళ్ళకి, హిందూ ద్వేషులకి, చైనా పాకిస్తాన్ కుక్కలకి, ఈ వెస్ట్రన్ కంట్రీస్ పెంపుడు కుక్కలకి పెట్టారు. నిప్పు తగలడిపోతున్నారు, వాళ్ళు కాలిపోతుంది కానీ గట్టిగా అరవలేని పరిస్థితి అయిపోయింది. ఏంటి ఆయన పెట్టిన నిప్పు అంటే, తిరుపతిలో ఈ లడ్డూల వ్యవహారం అంతా మనకు తెలిసిందే. దీని మీద ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న అన్ని దేవాలయాలను ఆ సంస్థ పరిధిలోకి తీసుకురావాలి అని. దీనికి మన తెలుగు మీడియా పెద్ద కవరేజ్ ఇవ్వలేదు, కానీ నార్త్లో మాత్రం హైలీ కవరేజ్ వస్తుంది. ఇవాళ ఎంతగా ఈ పవన్ కళ్యాణ్ మాట ఈరోజు ఎంతగా ప్రభావం చూపిందంటే, దేశ విదేశాల్లో కూడా హూ ఈజ్ దిస్ పవన్ కళ్యాణ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తుంటే టాప్ సెర్చింగ్లో ఒకటిగా ఉంది. గతంలో జూన్ 12వ తారీఖున మోదీ గారు ఒక మాట అన్నారు, ఏ పవన్ నహీ హే ఏ తుఫాన్ హే అని. అంటే ఈయన పవన్ కళ్యాణ్ కాదు, ఈయన ఒక తుఫాన్ అని. అంటే మనందరికీ తెలుసు మోదీ గారికి ప్రపంచ స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది, విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అంటే ఆ స్థాయి వ్యక్తి ఒక వ్యక్తి మరో వ్యక్తిని పొగిడాడు అని అంటే, ఎవరు అంత మోదీయే తుఫాన్ అని పొగిడించుకున్న వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి హూ ఇస్ దిస్ పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా టాప్ ట్రెండింగ్ సెర్చ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంది. ఒక మన దేశంలో కాదు, వేరే దేశాల్లో కూడా ఆ స్థాయిలో నిప్పెట్టేశారు ఈయన. ఇప్పుడు వీళ్ళ బాధ అంటే, ప్రకాష్ రాజ్ గారు లాంటి దేడి దిమాగ్ బేవర్స్ గాళ్ళు ఓ ట్వీట్ పెట్టాడు, తప్పు ప్రభుత్వమే చేస్తే అందులోని అధికారులపై చర్యలు తీసుకుంటూ పోయేదానికి జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఎందుకు అని. ఈడి బాధ ఏంటంటే, ఈడు క్రిస్టియన్ కానీ పేరుకి నాస్తికవాదం చెప్పుకుని తిరుగుతుంటాడు. నన్ను ఈడు కమల్ హాసన్ వీళ్ళందరూ పేరుకి క్రిస్టియన్స్ కానీ నాస్తికవాదులు అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు, హిందూ ద్వేషులు. ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళ బాధ ఏంటంటే, ఇలా జాతీయ స్థాయిలో ఒక సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ ఒకటి ఏర్పాటు అయిందంటే, హిందూ దేవాలయాలన్నీ ఆ సంస్థ పరిధిలోకి వచ్చినాయి అంటే మొత్తం హిందువులందరూ ఒక గొడుగు కిందకు చేరతారంటే హిందువుల ఐక్యత వస్తుంది. ఇప్పటి వరకు హిందువుల్లో కులపరమైన గొడవలు పెట్టి, ఉచితాలని మభ్యపెట్టి, ఎంతసేపు ఈ సెక్యులర్ నీతులు కేవలం హిందువులకు మాత్రమే చెబుతూ, గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడబ్బా, చంపితే చంపించుకోవాలి తప్ప హిందువులు తిరగబడకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి ఒక దిక్కుమాలిన విధానం మనకు అలవాటు చేసి పడేశారు. ఇప్పుడు అవన్నీ పక్కపోయి హిందువులు ఐక్యత వస్తుంది హిందువుల్లో. ఇప్పుడు అదే వాళ్ళకి బాధ. ఎందుకు హిందువుల ఐక్యత వస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటంటే, దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. భారతదేశం ఎదగడం ఎవరికి ఇష్టం లేదు. ఈ తెల్లతోలు దేశాలకి ఏంటంటే, వాళ్ళు తప్ప ఇంక వేరే దేశం ఎదుగుతుందంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ వెనక జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకంటే ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ దేశ ప్రభుత్వమైనా, ఏ దేశాధినేత అయినా వాడు చెప్పినట్టే నడుచుకోవాలి, వాడికి వ్యతిరేకంగా చెప్తే నచ్చదు. సో ఇక్కడ వాళ్ళు ఎవరి మాట వినని వ్యక్తి మోదీ. గతంలో సార్ చెప్పాను, వీళ్ళు ఎవరి మాట వినని వ్యక్తులు, కేవలం వాళ్ళకి మాకు మా దేశమే ముఖ్యం అనుకునే వ్యక్తులు మోదీ గారు, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆఫ్కోర్స్ ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఇకపోతే చైనా. వీళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళకి వాళ్ళ దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. ఇంకో విషయం ఏంటంటే, మన భారతదేశాన్ని తీసుకెళ్ళి చైనాలో కలిపేయాలనేది కమ్యూనిస్టుల ఎజెండా. ఆ ఎజెండా ఇప్పటిది కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అదే ఎజెండాతో పనిచేస్తున్నారు. దానికి మధ్య కాంగ్రెస్ కూడా తోడింది, ఎలాగైనా భారతదేశాన్ని తీసుకెళ్ళి చైనాలో కలిపేయాలి.
సో భారతదేశాన్ని చైనాలో కలిపేయడం అంటే అంత ఈజీ కాదు. మరి భారతదేశాన్ని వీక్ చేయాలి. ఏం చేయాలి? ముందు భారతదేశంలో హిందుత్వం అనేది లేకుండా నాశనం చేయాలి. అప్పుడు భారతదేశం బలహీనపడుతుంది. దాన్ని తీసుకెళ్ళి అప్పుడు చైనా మన దేశం మీద దాడి చేసి మన దేశాన్ని ఆక్రమించుకుంటుంది. నువ్వు ఇంత ఎలా చెప్పేస్తున్నావు, ఇది ఈజీయా అని మీరు అడగచ్చు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాల్లో ఒకప్పుడు మన దేశంలో భాగమే. అక్కడ హిందువులు ఉండేవారు. ఇవాళ హిందువులు లేరు, భారతదేశంలో భాగంగా లేవు. ఇవాళ ఆ దేశంలో పరిస్థితి ఏంటి మనం చెప్పనక్కర్లేదు కదా ఎంత బలహీనపడ్డాయో. సో అలా బలహీనపడాలంటే ముందు హిందుత్వం అనేది లేకుండా చేయాలి. అదే ఈ భారతదేశాన్ని హిందుత్వాన్ని తిట్టే వాళ్ళకి వీళ్ళకి డబ్బులు భారీగా వస్తాయి. అది పట్టుకుని వాళ్ళు ఎగురుతూ ఉంటారు. కొంతమంది పోరంబోకులు ఉంటారు. వీళ్ళు నాస్తికవాదులు అని చెప్పుకుంటారు. వెనకాల అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటారు. అంబేద్కర్కి నాస్తికవాదులకు సంబంధం ఏంటి? అంబేద్కర్ నాస్తికవాది కాదే. ఆయన ఎవరు? ఆయన బుద్ధుని నమ్మారు. బుద్ధుని భగవంతుడిగా నమ్మారు ఆయన. సో ఆయన నాస్తికుడు ఎందుకు అవుతాడు అంటే వీళ్ళు చేసే ఏదో పనుల గురించి రేపు ఎవడన్నా అంతే అదిగో దళితులను కొట్టారు లేకపోతే అంబేద్కర్ అభిమానులు కొట్టారు అంటే దాన్ని ఒక గొడవ కింద క్రియేట్ చేయడం చేసిన పని. సో ఇవన్నీ సో ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు అనుకున్న లక్ష్యం భారతదేశం బాగుపడకూడదు, భారతదేశం చైనాలో కలిపేయాలనే ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్, కమల్ హాసన్ ఇలాంటి ఎవడో ప్రకాష్ రాజ్ ఇలాంటి కంపుగాళ్ళందరికీ కావాల్సింది భారతదేశం తీసుకెళ్ళి చైనాలో కలిపేయాలని ఒక టార్గెట్తో పనిచేస్తున్నారు, లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానికి అడ్డు హిందుత్వం. హిందుత్వం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు. సో ఈ సంస్థ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది పెడితే వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ. అది వీళ్ళ బాధ. అయితే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అలా దేవాలయాలు అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండకూడదు. మీరు నార్త్ సైడ్ చూడండి, ఏ దేవాలయం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. అన్ని ట్రస్ట్ పేరు మీద ఉంటాయి. ఈ మన సౌత్లోని దరిద్రం అంతా కొన్ని వేల లక్షల కోట్లు దొబ్బేస్తున్నాయి మన హిందువుల డబ్బుని. పూర్వకాలం హిందూ దేవాలయాలకు వచ్చే ఈ ఆస్తులు కానివ్వండి, ఆదాయం కానివ్వండి, పేద హిందువులకి పంచేవారు. అంటే పేద హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలం భూమి ఉండేది, వ్యవసాయ భూమి, దాన్ని కౌలుకి ఇచ్చేవారు పేద హిందువులకి. వాళ్ళు కౌలు చేసుకుని గుడికి కౌలు కట్టేవారు. వాళ్ళకి వ్యవసాయం, వాళ్ళ జీవితం గడిచిపోయేది. ఎవరైనా ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే ఈ గుడిలోంచి కొంత సొమ్ము తీసి వాళ్ళకి ఇచ్చేవారు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బాగుపడిన తర్వాత మళ్ళీ ఆ డబ్బుకు మరికొంత యాడ్ చేసి మళ్ళీ దేవాలయానికి ఇచ్చేవారు. ఆ డబ్బును మళ్ళీ ఇంకో పేద హిందువులకి ఇచ్చేవారు. అది యాక్చువల్గా కాన్సెప్ట్. దీన్ని నాశనం చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. సో ఇప్పుడు నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఓ విధంగా హిందువుల ఐక్యత తీసుకువచ్చేదే అయినా నేనైతే వ్యక్తిగతంగా దీన్ని వ్యతిరేకిస్తా. ఖచ్చితంగా హిందూ దేవాలయాలు అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. అవన్నీ హిందువులకే తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు ఆ హిందువుల డబ్బు హిందువులకి దక్కుతుంది. పేద హిందువులకి ఇప్పుడు నేనేదో వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం మన హిందూ దేవాలయాల ద్వారా అందుతుంది. ఆ డబ్బుతో నేను ఏదో వ్యాపారం చేసుకుంటాను, నేను ఆర్థికంగా కొంచెం స్థిరపడిన తర్వాత ఆ డబ్బుకు ఇంకొంత ఎంతో కొంత కలిపి మళ్ళీ నేను దేవాలయానికి ఇస్తాను. అలాగే పేద హిందువులు ఉన్నారు. ఆ హిందువులు ఎవరైనా వ్యవసాయం చేసుకుంటామంటే తక్కువ కౌలుకి, చాలా తక్కువగా, ఏదో నామమాత్రపు కౌలుకి ఆ భూమిని సాటి పేద హిందువులకి ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుని కొంత కౌలు గుడికి కట్టి మిగతా డబ్బుతో వాళ్ళ కుటుంబం పోషించుకుంటారు కదా. ఇది నా ఆలోచన. కాబట్టి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే మన కమ్యూనిటీ బార్లో, మన ఛానల్లోకి వెళ్తే, హోమ్ పేజ్లోకి వెళ్తే కమ్యూనిటీ అనే బార్ ఉంటుంది, అక్కడ పోలింగ్ పెడతా. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అంటే ఇక్కడ ఎలా చేయడం వల్ల కూడా హిందువుల్లో మళ్ళీ ఒక ఐక్యత వస్తుంది, హిందువుల్లో మత మార్పులు కూడా తగ్గుతాయి. ఇది నా అభిప్రాయం. దీని మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా కమ్యూనిటీ బార్లో ట్యాబ్లో నేను పోల్ కూడా పెడతాను, అక్కడ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. జై హింద్.